డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ముందు అనుకుని పెట్టారు. రెండోది యాక్టివ్ గా తిరగలేకపోతున్నారు. అంటే కొత్త వాళ్ళు, కంప్లీట్ కొత్త వాళ్ళు యాక్టివ్ గా యాక్టివిటీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాడు యాక్టివ్ గా తిరుగుతున్నాడు, బయట నుంచి వచ్చినా కూడా. యాదవ్ లాంటి వాళ్ళు తిరుగుతున్నారు. కానీ తిరగలేకపోతున్న వాళ్ళు, అంటే రాజకీయం అంటే ఏదో మనం డబ్బులు ఇచ్చేసేస్తే ఓ 50 కోట్లు చేతిలో ఉంటే గనక మనం అయిపోవచ్చు అని చెప్పి బయట, అంటే ఇప్పుడు ఎండల్లో తిరగాల, జనం దగ్గర తిరగాల, మందులు పోయించాలా, ఫుడ్ పెట్టించాలా, అవన్నీ లేదు అని చెప్పేవాడు వెరితనం. అయ్యో అసలు జనం అట్టండి దానికి ఏమి లొంగరు అనేటువంటిది అమాయకత్వం. అలాంటి లొంగేటటువంటి 30% ఓటర్ల దాకా ఉన్నారు ఇప్పుడు. లేకపోతే 50% మంది వ్యతిరేకిస్తారు. అక్కడ ఉన్నా కూడా ఓటేయడం మళ్ళీ అవతల వాళ్ళకి వేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆ ఫినామినాలో ఎట్లా అన్నది అర్థం కాని పరిస్థితి. అందుకోసమనే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మాక్సిమం ఖర్చు పెట్టగలిగేటటువంటి వాళ్ళు, లేదా ఇన్యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళని, లేదా రెబలే స్ట్రాంగ్ వీళ్ళకంటే అనుకుంటే వాళ్ళనే ఎంటర్టైన్ చేసే కార్యక్రమం బిగిన్ చేస్తుంది. ఈ వారంలో తెలుగుదేశం పార్టీకి తగులుతున్న మరో ఎదురు దెబ్బ, రెబల్స్ పెరుగుతున్నారు, ఓపెన్ గా వస్తున్నారు, మేము ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతాము అంటూ ప్రకటనలు కూడా చేసేస్తున్నారు. టీడీపీలు ఇప్పుడు లెక్కేసుకుంటే దాదాపు 13-14 మెంబర్ల లిస్ట్ ఉంది. అలాగా వరుసగా ఉండి కానీ, లేదంటే గిడ్డేశ్వర్ కానీ, అనకాపల్లి నుంచి కానీ, మాడుగులు కానీ, ఇలాగ వాళ్ళు ఓపెన్ గా చెప్పేస్తున్నారు మాకు సీట్ రాలేదు మేము. ఎక్కడ జరిగింది లోపం? అంటే బొజ్జగించడంలో మనం 27వ తారీఖు తర్వాత లెక్కేయాలి. అంటే నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిశాక ఎంతమంది మిగులుతారు అన్నటువంటి. నేను అనుకోవడం అయితే కనీసం 5 నుంచి 7-8 మంది అయితే ఉంటారు ఇండిపెండెంట్. అది బీజేపీ జనసేనల ప్లేస్ లో ఉంటారా?